వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు స్టాండర్డ్ జీకేలోని పార్ట్ 2 ఇంపార్టెన్స్ బిట్స్ చూద్దాం. మొదటిగా, ఇండికా గ్రంథం రాసింది ఎవరు? మొగస్తనీస్. ఒలింపిక్స్ మొట్టమొదటిగా జరిగిన ప్రదేశం పేరు? గ్రీస్. ఆనంద్ భవన్ ఎవరి నివాసం పేరు? జవహర్లాల్ నెహ్రూ. ధ్యాన్ చంద్ ఏ క్రీడలో ప్రావీణ్యం కలిగిన క్రీడాకారుడు? హాకీ. జ్ఞాన్పీఠ్ అవార్డు ఎవరికి ఇస్తారు? రచనారంగం. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక పేరు? బెంగాల్ గెజిట్. మొదటి రైల్వే లైన్ ఏర్పాటు చేసిన సంవత్సరం? 1853. కలకత్తాను నిర్మించింది ఎవరు? జాబ్ చర్నాక్. ఇండియాలో మొదటి రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఎక్కడ ప్రారంభించారు? కేరళ. ది ఇన్సైడర్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరు? నరేంద్ర మోడీ. ఎం చిన్నస్వామి క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది? బెంగళూరు. అన్నాదురై అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ కలదు? చెన్నై. క్రీడలలో అత్యున్నత పురస్కారం పేరు? రాజీవ్ ఖేల్ రత్న. సౌత్ సెంట్రల్ రైల్వే ప్రధాన కార్యాలయం ఎక్కడ కలదు? సికింద్రాబాద్. భారతదేశ మొదటి ప్రధాన న్యాయమూర్తి పేరు? హీరాలాల్ జే కానియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సమాన పార్లమెంటు సభ్యులు కలిగిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. ప్రస్తుత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి పేరు? మమతా బెనర్జీ. గోదావరి నది జన్మస్థానం ఎక్కడ? నాసికా త్రయంబకం. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? కృష్ణ. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం పేరు? వేప చెట్టు. దీని శాస్త్రీయ నామం అజాడిరెక్టా ఇండికా. నిమోనియా వ్యాధి ఏ అవయవానికి సోకుతుంది? ఊపిరితిత్తులు. రెటినాల్ అనే ఏ విటమిన్ యొక్క పేరు? ఏ. సోడియం హైడ్రాక్సైడ్ యొక్క మరియొక పేరు? కాస్టిక్ సోడా. ధ్వని యొక్క అధ్యయనం పేరు? ఎకౌస్టిక్స్. వాతావరణ పీడనంని దేనితో కొలుస్తారు? బారోమీటర్. ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ కలదు? డెహ్రాడూన్. గౌతమ బుద్ధ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు? బీహార్. ప్రాజెక్ట్ టైగర్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1973. అతి లోతైన సముద్రం? పసిఫిక్ మహాసముద్రం.